భర్త విదేశాలలో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి గర్భం దాల్చిందనే వార్త సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కె శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. మదన్ మోహన్ మానిపాటితో 2013లో తనకు వివాహమైందని, ఆయనతో 2 బిడ్డలను కన్నాను అని కె శాంతి తెలిపారు. ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లోనే విడాకులు తీసుకున్నానని పేర్కొన్నారు. 2020లో న్యాయవాది సుభాష్ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఒక బిడ్డను కన్నాను అని చెప్పారు. మరొకరి భార్యను అని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించాడు అని, కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను వైజాగ్లోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించాను అని కె శాంతి తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి సిగ్గులేదా? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఒకవేళ నేను చనిపోతే నాపై ఆరోపణలు చేసిన వారే నా చావుకు కారణమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారని, దయచేసి ఆయనతో తనకు సంబంధం అంటగట్టకండి అని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ అంశంపై కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి స్పందించారు. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుండి తొలగించామని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రచారాన్ని కె శాంతి ఖండించారు. గిరిజన మహిళ కాబట్టే తనను వేధిస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని స్పష్టం చేశారు.